पद्मज्ञान पद्मासन पद्माक्षन पद्मसुंदर नमः ओम पद्मवान नमः ओम पद्ममकन नमः प्रिया नमः ओम देवी नमः ओम मंगलनीराजनं दर्शयामि श्री महालक्ष्मी देवताभ्यो नमः एकांताय कल्याणाय दिनां देवेंगणनिवासाय श्रीनिवासाय मंगलम लक्ष्मी सविप्रमाण గిట గిటలో ఓపడట్లే సార్కి అటు అమ్మాయి పక్కన గుట్ట అంటేనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఇది స్వయంభూ దేవాలయం. దాదాపు శాతవాహన కాలం ముందే ఈ యొక్క గుట్ట చుట్టుపక్కల విలేజ్ ఉండే. ఇప్పుడు వాటి అవశేషాలు ఇదివరకే పత్రికల వాళ్ళు గుర్తించారు, శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఇలాంటి దేవాలయానికి భక్తులు దినదినాభివృద్ధి చెందుతుంది. భక్తులు కూడా అలాగే వస్తున్నారు. దీని గురించి కూడా డెవలప్మెంట్ మేము ప్రతి ఇయర్ జాతర కోసం డెవలప్మెంట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ గ్రిల్స్ పెట్టాము, మెట్లకు గ్రిల్స్ పెట్టాము. ఈ ఇయర్ శాశ్వత రేకుల నిర్మాణము. ప్రతి సంవత్సరము పందిరి వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఉండే. ఈ సంవత్సరము దాతల సహకారంతో రేకుల పందిరి పైన శాశ్వతంగా వేసాము. తర్వాత కూడా ఈ గుడి దేవాలయం ముందు కూడా లెవెల్గా లేకుండే, షావ తీయడానికి కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక బ్యాలెన్స్ తప్పే విధంగా ఉండే గుట్ట యొక్క ఫౌండేషన్. దాన్ని మేము ఫ్లోరింగ్ లెవెల్ చేశాము. అలాగే కింద కూడా మందిరి బదులు శాశ్వత రేకుల షెడ్ నిర్మాణం వేశాము. అలాగే ఆర్చ్ కోసం కూడా ముందు మెట్ల ముందు నిర్మాణం చేశాము. ఇదంతా ఈ సంవత్సరం జరిగిన నిర్మాణం. ముందు ఆర్చ్ ముందు కూడా ప్రజల భక్తుల సౌకర్యార్థం కోసం మట్టితో లెవెలింగ్ చేసినాం. దాదాపుగా 100-200 ట్రిప్పులతో లెవెలింగ్ చేశాము. నేను విన్నవిస్తాం. ఈ జాతర అయిపోయింది, నెక్స్ట్ జాతర కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించేది ఉన్నది. రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కానీ కొండ సురేఖ కానీ ఈ దేవస్థానం గురించి జర కొంచెం డెవలప్మెంట్ చేయాలి. అలాగే దీనికి బీటీ రోడ్డు నుండి మెట్ల వరకు సీసీ రోడ్డు పోయేవాళ్ళను. ఇది మా విన్నపము. వాళ్ళిద్దరికి పోతాం, కలుస్తాము. ఇది ఒక సమాభావం లేని వల్ల మేము వాళ్ళిద్దరిని కలవలేకపోయాము. ప్రజెంట్ కూడా ఎమ్మెల్యే గారు అమెరికాకి వెళ్ళారు కాబట్టి ఇక మేము ఆహ్వాన పత్రిక ఇచ్చాం, కానీ అతను కూడా అమెరికాకి వెళ్ళాడు. మా పేరు ఏనుగుల సాంబారెడ్డి, చైర్మన్. చాడా సంజయ్ రెడ్డి, వైస్ చైర్మన్. దేవస్థాన కమిటీ తరఫున విజయవంతం చేసినందుకు భక్తులకు స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ, నా పేరు చాడా సంజయ్ రెడ్డి, నేను వైస్ చైర్మన్.